ఓఎన్ఎస్ వాల్గాస్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ రెండు చిన్న మామిడికాయలతోటిని మెంతి బద్దలు వేసి చూపిస్తానండి. మెంతి బద్దలు ఈ కాయలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అవి చూపిస్తాను. ఈ చిన్న కాయలు రెండు కాయలతోటి మెంతి బద్దలు వేసి చూపిస్తాను. రెండు కాయలకి మెంతి బద్దలకి ఇలా శుభ్రంగా తొక్క తీసేసుకోవాలండి. తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మామిడికాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఈ ముక్కలు అయ్యే ఈ మాట ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ మెంతి బద్దలకి ఏమేం కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఒక 15 వరకు ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకోవాలి. ఒక గుప్పుడు అనమాట అండి మిరపకాయలు, కొద్దిగా ఇంగువ, 2 చెంచాలు మెంతులు, 4 చెంచాలు ఆవాలు, కొద్దిగా నూనె వేసండి. స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టి ఇందులోనూ తడి పొడిగానే వేసుకోవాలి. ఒక 2 చెంచాలు నూనె వేసి వేయించుకోవాలి. మరి నూనె ఎక్కువ వేసుకోకర్లేదండి. కొంచెం తడి పొడిగా 2 చెంచాలు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత కిందండి ఇందులో 2 చెంచాలు మెంతులు వేయాలండి. ముందు మెంతులు కొంచెం వేగాలండి. వేగిన తర్వాతే ఆవాలు వేయాలి. అంటే మెంతులు వేగడానికి టైం పడుతుంది. మెంతులు వేగుతున్నాయి. కొంచెం మెంతులు 2 చెంచాలు మెంతులు వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాతే ఆవాలు వేయాలి. రెండు చెంచాలు మెంతులు వేసాం కదండి, 4 చెంచాలు ఆవాలు వేయాలండి. మనం వేగాయి. ఇప్పుడు ఈ సమయంలోనే కాస్త ముద్ద ఇంగువ అంటారు, పాలింగువ అని కూడా అంటారు, ఇంగువ కూడా వేసేయచ్చు. ఆవాలు మెంతులు కూడా వేగాయండి కొంచెం. ఈ టైంలో మనం మిరపకాయలు కూడా వేసేయచ్చు. ఎండుమిర్చి ఒక 15 కాయలు తీసుకున్నాను. అంటే గుప్పుడు కాయలకి 2 ముక్కలు చేసి ఇంగువ, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇది చక్కగా అన్ని కాయ మాట వేగేలాక బాగా వేయించేసుకోవాలి. ఇంకో పోపు అంతా వేగిపోయింది. ఆవాలు చిట్టపెట్టలాడుతున్నాయి కదండి. ఇంకో మెంతులు కూడా చక్కగా తేనె రంగులో వేగిపోయాయి. మిరపకాయలు, ఇంగువ అన్నీ చక్కగా వేగాయి. ఇలా ఈ టైంలోనే స్టవ్ కట్టేసుకోవచ్చండి మనం. ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత అండి మిక్సీలో మెత్తగా గుండ ఆడేసుకున్నాక ముక్కల్లో ఎలా కలుపుతానో చూపిస్తానండి. ఇదంతా కారం అంతా ఈ పోపు అంతాను చక్కగా చల్లారాలండి. చల్లారాక చూద్దాం. అన్నీ వేయించుకున్నాం కదండి. వేయించిన పదార్థాలన్నీ శుభ్రంగా చల్లారిపోయింది. చల్లారింది చిన్న మిక్సీ జార్లో తీసేసి మిక్సీ ఆడించాలి. నూనె మూకుడు ఉంది కదండి, నూనె మూకుట్లోనే మనం ఈ మిక్సీ ఆడేసిన కారం అంతాను వేసేసుకుందాం. కారం అంతా వేసుకుని ఇందులోను
ఇంకోటి ముక్కలు మనం తరిగి పెట్టుకున్నాం ఉన్నాయి కదా బద్దలో, ఇవి వేసేసుకున్నాం. మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఏం చేయాలంటే అండి, ఇది మామూలు నూనె అండి, పచ్చి నూనె వేసేసి మనకి తగినంత నూనె వేసి మొత్తం ముక్కలన్నీ కలుపుకోవడం. మళ్ళీ అవసరమైతే పోసుకుందాం నూనె. ఇదే ముక్కులో కలుపుకుంటే అండి మనకి ఇంగువ అది వేయించాం కదా, చక్కగా నూనె అది కూడా పడుతుంది ముక్కలకి నీట్గాను. దీనికి వేరుశనగ నూనె వేసానండి. వేరుశనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను వేరుశనగ నూనె వేసాను. ఇలా శుభ్రంగా కారం ముక్కలకు పట్టేలాగా అంత ముక్కలకు సరిపోయింది. సరిగ్గా ఈ కారానికి ఈ ముక్కలకి సరిగ్గా సరిపోయింది. ఇది మన వేరే డిష్లోకి తీసేసి చూపిస్తాను. ఇవ్వండి, కారం వేసి నూనె వేసి ముక్కలు మొత్తం కలిపేసాను. ఇవన్నీ నేను ఈ బౌల్లో పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడే కలిపిన మూలంగా ఎలా ఉందండి, ఇది సాయంత్రానికి రేపటికి ఏమవుతుందంటే మామిడికాయలో ఈ ఉప్పు కారం తగిలేటప్పటికి మామిడికాయలో ఊటంతా వచ్చేసి చక్కగా ఊరిపోయి ఉంటాయండి. బాగుంటుంది, పులుపు అంతా వస్తుంది బయటికి వచ్చి ఊటంతా ఊరి బాగుంటుంది. సాయంత్రం కానీ రేపటికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవ్వండి మెంతి బద్దలు, చాలా సువాసన, మంచి మెంతి వాసనతో ఇంగు వాసనతో మనం ప్రత్యేకంగా ఇంగు నూనె అక్కర్లేదండి, ఎందుకంటే పోపులో మనం ఇంగు వేసేసుకున్నాం కదా. అది బాగున్నాయండి మెంతి బద్దలు. నచ్చాయా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మన పప్పులోకి ముద్దపప్పు వండుకుని మెంతి బద్దలు నంచుకుని ఉంటే చాలా బాగుంటాయండి. ఈ సీజనల్గా పెట్టుకుంటే బాగుంటాయండి మరి ఇలాంటివి. ఈ పచ్చడి బద్దలండి మనకి తడి ఏం తగలలేదు కదా, తడి వస్తువులు ఏమీ లేవు ఇందులో చక్కగా ఈ పచ్చడి బద్దలు బాగా ఊరి వారం 10 రోజులు మనకు నిల్వ ఉంటాయండి. వారం 10 రోజులు ఉంటాయి. పప్పులోకి పప్పు మామిడికాయలోకి ఇందులో నంచుకున్నా చాలా బాగుంటాయి. ఉట్నే పచ్చడి బద్దలు అన్నంలో కలిపి కూడా తినచ్చు, నంచుకోవడానికి కలుపుకోవడానికి కూడా బాగుంటాయి. వారం 10 రోజులు నిల్వ ఉంటాయి, చక్కగా వాడుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయి మీకును. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Please like, share, subscribe. Happy Ugadi. Thank you for watching. Bye bye.